ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దీనికి తోడు ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. హైదరాబాద్ లో ర్యాలీ చేపట్టిన మద్దతుదారులు ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో హైడ్రా తీసుకుంటున్న చర్యలను గుర్తు చేసుకుంటూ సూపర్ హైడ్రా అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా తీరుపై సీరియస్ అవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను పాటించి రంగనాథ్ ను తొలగించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. యా, సో మొత్తానికి పాజిటివ్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ కాలర్స్ నుంచి కూడా కంప్లీట్ గా మన నిన్న డిఎన్ఏ షోలో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో ఏం చెప్తారు? హైడ్రా ఉద్దేశం మంచిది, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఉద్దేశం మంచిది, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, పార్కుల పరిరక్షణ, లేకపోతే ఏమంటారు చెరువుల పరిరక్షణ. దీన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? చేయొద్దు, మీరు ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ చేయొద్దు, ఏమంటారు చెరువుల పరిరక్షణ చేయొద్దు, పార్కుల పరిరక్షణ చేయొద్దు అని అనేవాళ్ళు ఉండరు కదా. ఇక్కడ కబ్జా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, దానివల్ల బెనిఫిట్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చేస్తున్న విధానం మీదే కదా విమర్శలు. అన్ని చోట్ల ఒక సమానంగా చూడట్లేదు అన్న దాని మీదే కదా. సో మొదట్లో దాన్ని ప్రూవ్ చేసుకునేందుకే నాగార్జున ఇన్కన్వెన్షన్ మీద దాన్ని నిలబెట్టం చేశారు. పల్లన్ రాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి అయినా ఆయన దాని మీద కూడా హైడ్రా కొరడా జులిపించింది. బట్ ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి రకరకాలుగా. అది ఒకటి, లీగల్ జ్యుడిషియరీ చెప్పిన దాన్ని పాటించట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా చీఫ్ రంగనాథ్ మీద ఉన్నాయి. మంచి జరగలేదా అంటే జరిగింది. 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ జరిగిందని హైడ్రా చెప్తోంది. 1,50,000 కోట్లు అంటే అంతా ఇంత చిన్న అమౌంట్ కాదు కదా. సో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎవరు కూడా జోలికి రారు. ఇప్పుడు రాజకీయ నాయకుల ఇన్కమ్ ఎట్లా పెరిగిపోయింది? ఇంతకుముందు అంటే కరప్షన్కు ఒక ఇండివిజువల్ కరప్షన్ ఉండేది. ఉద్యోగం పెట్టించాలంటే డబ్బులు తీసుకునేవాళ్ళు, ట్రాన్స్ఫర్ చేయాలంటే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కరప్షన్ శాండ్, ల్యాండ్, మైను, వైను, ఈ 4 అంశాల చుట్టూ తిరుగుతుంది. సో ఒక ల్యాండ్ని కబ్జా చేస్తే ఎవరు జోలికి రారు. 2005-06 భూముల రేట్లు 2005-06 బిఫోర్ వరకు తక్కువ ఉండే. సో భూముల రేట్లు పెరిగాయి కాబట్టి ఒక గుంటకు భూమి కబ్జా చేసిన హైదరాబాద్లో దాని వాల్యూ క్రోర్స్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. సో అది ఈ కబ్జాలు, తర్వాత పార్కులు, చెరువులు ఇవన్నీ ప్రిజర్వ్ చేయాలి. కానీ దీనిలో అందరికీ ఒక విధంగా న్యాయం జరగట్లేదు అన్నది ఆరోపణ. దానికి కేసు బై కేసు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్పినట్టు ఓఐసీ విషయమే తీసుకుందాం. ఫాతిమా కాలేజ్ విషయంలో మొదలేమో అది విద్యా సంవత్సరం మధ్యలో మేము కూల్చామని చెప్పారు. తర్వాత అసలు ఫాతిమా కాలేజ్ FTAలో లేదని చెప్పారు. సో ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా న్యాయం ఉంది అని చెప్పి, మంత్రులకు సంబంధించి అక్కడ FTAలో వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళ జోలికి పోవట్లేదు. ఇట్లా ఆరోపణలు ఉన్నాయి. బట్ సరే, నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఒకదాంతో ఇంకో దాన్ని కంపేర్ చేయడం కదా. పర్పస్ ఈజ్ వెరీ గుడ్. హైడ్రా పర్పస్, హైడ్రా హైదరాబాదే కాదు మిగతా చోట్ల కూడా జరగాలి, జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి హైడ్రా ఒక ప్రధాన కారణం అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లేక్ వ్యూ అని గతంలో చెప్పేవాళ్ళు, లేక్ వ్యూ. ఇప్పుడు లేక్ వ్యూ అని ఎవరు బోర్డు పెట్టట్లేదు. లేక్ దగ్గర అంటే కొనడానికి భయపడుతున్నారు. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం పర్మిషన్ వచ్చిన బిల్డింగ్స్ను కూడా కూలిస్తే ఎట్లా? 10-15 సంవత్సరాల క్రితం పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చే వాళ్ళు తప్ప అన్న చర్చ కూడా మొదలైంది. సో మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, సారంగుల అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు. ఉన్నారా అడ్వకేట్ శరత్ గారు? యా. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. బుల్డోజర్ జస్టిస్, మీరు అక్కడ యోగి ఆదిత్యనాథ్ అంటారు బుల్డోజర్ జస్టిస్ కరెక్టేనా అని చెప్పి, బట్ ఇక్కడ చేస్తుంది కూడా అదే కదా సార్. అక్కడ ఉత్తరప్రదేశ్లో చేస్తున్నటువంటి రాజకీయం వేరు, ఇక్కడ వేరు.
ఇక్కడ చాలా స్పష్టంగా చట్టాన్ని లోబడి మాత్రమే ముందుకు పోతా ఉన్నారు. ఇందులో హైడ్రా మీద కేసులు వేసిన వాళ్ళు ఎవరున్నారు? ఐలాపూర్ సంబంధించి ముఖ్యం గారు కావచ్చు, ఇది పటాన్ చెరువు సంబంధించి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు గారు, తర్వాత శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మందనరసయ్య గారు, మందనయ్య గారు, అదే కాకుండా ఇక్కడ ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు, ఏది బతుకమ్మ కుంటకు సంబంధించి ఇట్లాంటి బడా, తర్వాత నల్ల నరసింహారెడ్డి గారు ఏకంగా సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి ప్లాట్లు చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్లు రానియకపోతే అక్కడ హైడ్రా లిమిట్స్ కోర్ అర్బన్ రీజన్ ఏరియాలో మాత్రమే, ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు మాత్రమే హైడ్రా పనిచేస్తూ ఉంది. ఇప్పటివరకు హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు 485 ఎకరాలు, 454 ఎకరాల 11 గుంటలు కాపాడింది. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు 44 చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయినాయి. తర్వాత 171 చెరువులు కూడా పూర్తిగా కావచ్చు పాక్షికంగా మాయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా 386 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తమే అన్యాక్రాంతం అయిపోయి అసలు అవి కనీసం ఆనవాళ్ళు లేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని ప్రభుత్వం భావించి హైడ్రాన్ తీసుకొచ్చిన తర్వాత 6 చెరువులు పునరుద్ధరించారు. ఇంకా 20 చెరువుల నిర్మాణం జరుగుతూ ఉంది. అదే కాకుండా 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ సంబంధించి పల్లన్ రాజు గారి తమ్ముడు మాజీ కేంద్ర మార్కెట్ విలువ మాత్రమే. మార్కెట్ లో ఇన్ని అంటే 485 ఎకరాలు కాపాడు. అదే కాకుండా బహదూర్ ఓల్డ్ సీడ్ లో ఉన్నటువంటి బహదూర్పూర్ సంబంధించి కూడా ఆ చెరువును కాపాడే క్రమంలో ఎంఐఎం వాళ్ళ పార్టీకి సంబంధించిన ఉంటే కూడా తీసుకున్నారు. ఇక్కడ ఆనందరాజు గారు, పల్లరాజు గారు తమ్ముడు వారు తీసుకున్నారు. ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఏది బతుకమ్మ కుంట సంబంధించి, తర్వాత ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు కావచ్చు. సరే, ఈ చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాటు ఎక్కడ జరుగుండొచ్చు, దాన్ని పెద్ద ఎత్తున భూతదంలో పెట్టి చూపించే ప్రయత్నం అసలు ఇక్కడ పొరపాట్లు అంటే ఇప్పుడు వాళ్లకు పేదల దృష్టిలో వాళ్లకు గూడు చెదరడం కూడా సార్. ఇక్కడ మీరు మూసీకి సంబంధించి అక్కడ కంపెనీ చేసి ఇస్తా ఉన్నారు. గర్భం లోపల ఉన్నాయన బఫర్ జోన్ లో కూడా తొలగిస్తాం. ఎందుకంటే మూసిని ప్రక్షాళన చేసే క్రమంలో రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి కంపెనీ చేసి చెల్లిస్తా ఉన్నారు. అదే కాకుండా వారు కోరుకున్న చోట కూడా ఇల్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఇంతకుముందు కూడా ఏదైతే బుధాన్ బోర్డులకు సంబంధించి ఖమ్మంలో బుధాన్ బోర్డు భూమి అని తెలిసినప్పటికీ కూడా అక్కడ పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి అసలు నిరుపేదలు, వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేని చెప్తే 400 మంది కూడా ఇల్లు శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇల్లు శాంక్షన్ చేసి ప్లేస్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. అరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని 100 ఎకరాలు కబ్జా అయితే, ఇన్ని చెరువులు మాయమైపోతే, అరే వాళ్ళే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా 63 కేసులు కూడా ఇక్కడ ఏ కేసులో కూడా ఏదో కన్విక్షనో లేకపోతే ఇంకోటి ఏం కాదు, కేసులు ఉన్నాయి. అదే కాకుండా మొన్న ఇచ్చింది కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అదే కాకుండా ఇక్కడ డబుల్ బెంచ్ ఉన్నది, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉన్నది, సుప్రీంకోర్టు పోవచ్చు. అదే కాకుండా అధికారులు ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. వారు జడ్జి గారు చెప్పారు, చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. ఫర్దర్ గా సెకండ్ బెంచ్కో థర్డ్ బెంచ్కో అప్పీల్ చేస్తారు, తర్వాత అక్కడ తెలుసుకుంటారు. కానీ ఏకంగా రంగనాథ్ గారే ఉండొద్దు అంటే రంగనాథ్ గారు మంచి చేస్తాం. ఇప్పుడు చూస్తాం ఎండాకాలంలో 45 డిగ్రీల ఎండ వచ్చిన పరిస్థితి మనం చూసేస్తాం. అదే కాకుండా వర్షాలు వస్తే విపరీతంగా వర్షాలు వస్తున్న పరిస్థితి, నాలాలు కొట్టకపోతున్న పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి భావించి ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ముందుకు పోతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఇంత మాట్లాడుతున్న కేటీఆర్ పిరంగి నాల మీద వారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు డిస్టర్బ్ చేసి. అదే కాకుండా త్రిభువన్ జీవన్ దాదాపు 1,58,000 ఎకరాలకు సంబంధించి త్రిభువన్ జీవన్ కూడా ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హరీష్ రావు గారికి మొయినాబాద్ త్రిభువన్ జీవన్లో వారికి ఫామ్ హౌస్ ఉంది, శంకర్పల్లిలో కల్లకుంట కవిత గారికి ఉంది, తర్వాత సంతోష్ రావు గారికి ఏమో ఒట్టినాలపల్లి ఉన్నది, కేటీఆర్ గారికి ఏమో జనవాడలో ఫామ్ హౌస్ ఉన్నది. వాళ్ళు త్రిభువన్ జీవన్ డిస్టర్బ్ చేసి తర్వాత ప్రకృతి విఘాతం కలిగించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి సోదరుకు సార్ అది దానికి సంబంధించి అదే దాని వాల్టా చట్టం కావచ్చు, అక్కడ ఆ సొసైటీకి ఏం జరిగిందో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ వాళ్ళంతా కూడా కోర్టుకు పోయారు. అక్కడ తిరుపతి రెడ్డి గారు ఒకరి చాలా ఇల్లు ఉన్నాయి, చట్టం ప్రాసెస్ ప్రకారం నాది కూడా నిజంగా తీయాల్సి వస్తే తీసేనే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన మన అనే భేదం లేదు, అందరూ ఈక్వల్ గా చూసుకునే ప్రయత్నంలో జరుగుతా ఉంది. తప్పులే జరిగాయని చెప్తున్నారు కానీ అక్కడ హైకోర్టు క్లియర్ గా రంగనాథ్ మీద చాలా మొట్టికేలు వేసింది కదా. లేదు మేడం, ఆ ల్యాండ్ సంబంధించి ఆపమని చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్లి లేదా ఇక్కడ మీరు చూసారు మొన్న ఏది హెచ్యూ సంబంధించి అది ప్రభుత్వ భూమి, ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు ఐసీసీ బ్యాంకులో ప్రభుత్వం రుణం కూడా తెచ్చుకుంది. అయినా చెట్టున్నాయి ఏదో ఫారెస్ట్ అని చెప్పి పేద ఎత్తున సుప్రీంకోర్టు పర్యావరణం అక్కడ కూడా
2500 సంవత్సరాలకు సంబంధించిన గుట్ట ఉన్నది. ఆ గుట్టను పర్మిషన్ లేకుండా తొలగిస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళ భూమి 3 కిలోమీటర్ అవతల ఉంటే ఈ భూమి నాదని చెప్పి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆధారాలు సమర్పించింది సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అది దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఫర్దర్ ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని పెద్ద ఎత్తున భూజ చూపించి అసలు హైడ్రానే ఉండొద్దు, హైదరాబాద్ లో చెరువులు ఉండొద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒకేలా చూడాలి అని చెప్తున్నారు మేడం. అందరినీ ఈక్వల్ చూస్తున్నారు కాబట్టి ఆనందరాజు గారి ఎవరు ఫస్ట్ ఆనందరాజు గారి పోయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ సమయం ఇంకేమన్నా చెప్పండి. ఇంకోటి ఆ త్రిపులో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు మాత్రమే హైడ్రా పనిచేస్తా. ఔటర్ రింగ్ రోడ్ అవుతున్నాయి వీళ్ళంతా ఫామ్ హౌల్. ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ అందరు ఫామ్ హౌల్ తోలికి ఎందుకు పోలే? ఏవి చేయలేని కామన్ పీపుల్ ఫస్ట్ కూలగొట్టేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయలేరు మేడం. ఇక్కడ కామన్ పీపుల్ ఎక్కడ తీసేయలేదు. హైడ్రా ఏర్పడే నాటికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ తొలగిస్తలేరు. హైడ్రా ఏర్పడే నాటికి కావచ్చు, ఏర్పడిన తర్వాత కమర్షియల్ యాక్ట్ ఎప్పుడు చేసినా కూడా తొలగిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఎన్కన్వెన్షన్ తొలగించారు. దానికో నిబంధనలు లోబడి మాత్రమే హైడ్రా ముందుకు పోతుంది. ఫస్ట్ హైడ్రాను జియో ద్వారా ఏర్పాటు చేసి తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి హైడ్రా కాడ వేల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు కబ్జా చేశారని, నాలాలు కబ్జా చేశారని, పార్కులు కబ్జా చేస్తా ఉన్నారని, చెరువులకు సంబంధించిన బబర్దోన్లలో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇంకోటి మేడం, కోట్ల రూపాయలు పెట్టి ఎవరన్నా చెరువు దగ్గర కొనుక్కుంటారా? అది దాంతో రియల్ ఎస్టేట్ గ్రోత్ నేను తగ్గి ఉంటే 600 కోట్లు ఉన్నటువంటి ఇసుక అమ్మకాలు ఈరోజు 1200 కోట్లు అయినాయి. ఎట్లా డబుల్ అయినాయి మరి? అంటే ఇసుక ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసిరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దోపిడీ చేయకుండా లేదు రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి మరి ఇసుక అమ్మకాలు పెరిగినాయి? దాని సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ప్రతి దాన్ని రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మూసీని ప్రక్షాళన చేస్తుంది అడ్డుకుంటారు, RRR అంటే అడ్డుకుంటారు, తర్వాత పోర్ట్ సిటీ అంటే అడ్డుకుంటారు, డ్రై పోర్ట్ అంటే అడ్డుకుంటారు, RRR రింగ్ అంటే అడ్డుకుంటారు, మెట్రో అంటే అడ్డుకుంటారు. ఏదైనా కూడా హైడ్రా కూడా అడ్డుకునే ప్రయత్నం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఇక్కడ హైడ్రాని ప్రశంసించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తా ఉంది. సరే కొన్ని దిక్కులు ఏదన్నా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులో పోతుండొచ్చు కాక, కోర్టులో ధర్మం అంతిమంగా గెలుస్తుంది. ధర్మం ప్రకారం మాత్రమే, చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. శరత్ గారు, దీని తీర్పు మీద అప్పీల్ చేయడానికి టైం ఏమైనా ఇచ్చిందా హైకోర్టు? ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ లేకపోతే ఇప్పుడు పై కోర్టు పోయేందుకు తీర్పును సస్పెండ్ చేయడం అట్లా ఉంటుంది కదా, నెలలో 2 నెలలో? జనరల్ గా అయితే వాళ్ళు అంటే పిటిషనరే అప్లై రంగనాథ్ గారి తరఫున అడ్వకేట్ గారు అడుక్కోవాలి, సార్ ఈ తీర్పును మీరు అమలు చేయడాన్ని ఆపండి, నేను అప్పీల్ పోతా అని అడగాల. మరి వాళ్ళు ఏం అడిగినట్టుగా లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వితిన్ 1 month లోపల అప్పీల్ చేసుకోవచ్చు సార్. ఇంకా తడి ఆరక ముందే ఆల్రెడీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం మొదలెట్టింది నీల మేఘాల మీద. ఇప్పుడు వాళ్ళు రంగనాథ లేకుంటే ఈ భూ ప్రపంచాన్ని నడవదు విన్నారా, అసలు చెరువులను కాపాడడం జరగదు, ఇంకెవ్వరు ఏం చేయలేరు, ఒక్క రంగనాథే మనకు దిక్కు అనే లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు చాలా తప్పు. నేనేమన్నాను అంటే యాక్చువల్లీ ఆఫీసర్లు ఎవరు ఉండాలా ఎవరు ఉండద్దు అనేది విధాన నిర్ణయము. ఆ విధాన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారు. ఎవరి ప్రభుత్వం అన్నా కావచ్చు కాక. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సోమేష్ కుమార్ విషయంలో కానీ, లేకపోతే అప్పటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ గారి పైన కానీ, లేదా అరవింద్ కుమార్ పైన కానీ ఇట్లాంటి కంటెంప్ట్ కేసులు వచ్చినా నేను పర్సనల్ గా డీల్ చేసినాను వీటిని, చాలా వాటిని. అయితే మేము అక్కడ కూడా అపోజ్ చేసినాం. యూ కెనాట్ మేక్ ఇన్రోడ్స్ ఇంటూ ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆర్ ది పాలసీ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ జ్యుడిషియల్ రివ్యూ అనే విషయం మనం మాట్లాడుతూ వచ్చినాం. అక్కడి వరకు ఓకే. అంతేగాని ఇక రంగనాథ్ లేకుంటే తెలంగాణ బతకదనో, లేదా రంగనాథే మొత్తం సర్వస్వనో, ఇంకా వేరే ఆఫీసర్లకు ఎవరికి నిబద్ధత లేదనో, వాళ్ళకి దీని మీద అవగాహన లేదనో, ఇది కాంగ్రెస్ చేస్తున్న వితండవాదం. దీనికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఆయన కంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆయనంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంత రకరకాల వాళ్ళు ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే జడ్జి గారు ఒక పాయింట్అవుట్ ఏం చేస్తున్నారంటే, ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఈజ్ మోస్ట్ ఇల్ సూటెడ్ ఫర్ ద పర్పస్. సంబడీ ఫ్రమ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళని ఎవరన్నా పెడితే రెవెన్యూ యంత్రాంగం మీద అవగాహన ఉంటది. ఇతను కేవలం కార్పొరల్ పనిష్మెంట్, డిమాలిషన్, తర్వాత దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూస్తున్నాడు అనేటువంటి ఒక యాంగిల్లో అక్కడ చర్చ అనేది జరిగింది. ఆ రకంగా జరిగింది అన్నమాట. అసలు యాక్చువల్లీ మొదట అపాయింట్ చేసేటప్పుడే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏమని, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనే దోజ్ హు హావ్ డెల్ట్ విత్ రెవెన్యూ మ్యాటర్స్, రెవెన్యూ గురించిన అవగాహన ఉన్న వ్యక్తిని చూడాలా. తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటదండి. ఇప్పుడు సపోజింగ్ లింక్ డాక్యుమెంట్ ఉంటది, ఒరిజినల్ గా సేల్ డీడ్ ఉంటది, వాళ్ళకి ఎవరి నుంచి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని ఉంటది. తర్వాత రెండోది ఏంటంటే ఒక గొప్ప సుప్రీంకోర్టు తీర్పు ఏంటండి, ఈవెన్ ఇఫ్ సంబడీ హస్ మేడ్ an illegal construction on a government property also, he should be put on notice. Demolition
వితౌట్ ఎనీ నోటీస్ అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇన్ లా, ఫస్ట్ ఫండమెంటల్. రెండోది, ఇప్పుడు మిత్రుడు ఏం చెప్పినాడు, కేటీఆర్ అక్కడ ఫిరంగి నాలా మీద చేశాడు, తర్వాత శంకర్పల్లిలో కవితకు ఉంది, హరీష్ రావుకు ఉంది, అది ఇదన్నాడు. అట్లనే మరి వీళ్ళకు కూడా ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది, పట్నం మహేందర్ రెడ్డికి ఉంది, వివేక్ వెంకట స్వామికి ఉంది, వాళ్ళకు ఉంది. మరి వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు, పేదవాళ్ళ గుడిసెల జోలికి ఎందుకు పోయినారు? ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్కడ ఏ చట్టం ప్రకారంగా ఇళ్లు కూలగొట్టినాక కాంపన్సేషన్ ఇవ్వడం ఉంది? భారతదేశంలో ఉన్న ఏ చట్టంలో కూలగొట్టినాక ఎక్కడ ఉంది? తర్వాత రెండోది, హైకోర్టు 3 జడ్జి పబ్లిక్ హాలిడేస్ లో మీరు కూలగొట్టద్దు అన్నారు. సరే, ఎన్ కన్వెన్షన్ విషయంలో పొరపాటు చేశారేమో అని మనం భావించున్నాం. కానీ పదే పదే రంగనాథ్ గారు వాళ్ళు కోర్టుకు పోకుండా ఉండేందుకు వీలుగా మేము ఈ రకంగా చేస్తున్నాం, వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తడమే మా విధి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా చాలా ఏవగింపుగా ఉంది. తర్వాత రెండోది, హైకోర్టుకు ప్యారలల్ వ్యవస్థ నడిపినట్టుగా తీర్పిచ్చిన రోజున మాట్లాడినాడు. ఇంకొక ఏదో ఛానల్ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేసేసి జడ్జి గారి అంటే తీర్పులోనే ఏదో లోపం ఉన్నట్టుగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఆయనే ఎత్తుతున్నట్టుగా, మొత్తం ఇక భారం అంతా ఆయన నెత్తి మీద ఉన్నట్టుగా ఆ మాట్లాడే ధోరణి మాత్రం చాలా దరిద్రంగా ఉంది సార్. అట్లా మాట్లాడకూడదు. ఒక ఆఫీసర్ మస్ట్ పే రెస్పెక్ట్స్. ఆయన ఎక్కువగా ఏం మాట్లాడాల్సింది, ఇట్స్ ఏ గవర్నమెంటల్ డెసిషన్ అండి, వెదర్ ఐ షుడ్ బి దేర్ ఆర్ నాట్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నౌ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటా అని హుందాగా చెప్పాలి. అంతేగాని నేను చేసిన ప్రతిదీ కరెక్ట్ ఏనంటే అట్లా కాదు. రంగనాథ్ చేసిన ప్రతి పని కరెక్ట్ కాదు. కొన్ని విషయాలలో హీ హెస్ ఎక్సీడెడ్ ది జ్యూరిడిక్షన్, హీ హెస్ షోన్ మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ. అంతేకాదు, ఈ రోజు కూడా ఇంకొక మ్యాటర్ లో కూడా జడ్జి గారు కొంత అసహనమే ప్రకటించినారు. కాకపోతే ఒకటి ఉంటదండి, కంట్లో నలుసులాగా ఏ ఆఫీసర్ ఉండకూడదు సార్. ఆఫీసర్ ఎంత గొప్పగా పనిచేసినా, ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు అంటే, రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళకు లేకుంటే వేరే వాళ్ళు లేరా, అడ్మినిస్ట్రేషన్ లో లేరా అని రాజీవ్ శర్మ దగ్గర నుంచి మొదలెడితే అందరూ చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్న తీరును, తర్వాత ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లకు అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన విధానాన్ని ఆయన పదే పదే విమర్శించినాడు. ఈనాడు మరి రంగనాథును అంటే కేవలం ప్రతిపక్షాలను భయపెట్టడానికా, లేదా తనకు నచ్చిన వాళ్లను అంటే తాను ఎవరి మీదనైతే టార్గెట్ చేసినాడో వాళ్ళని హింసిస్తున్న తీరు మీద రేవంత్ రెడ్డికి నచ్చిందో మనకు తెలియదు. కానీ ఇది రాజకీయంగా చాలా దుర్భరమైన వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాలేవి లేకుండా చేయాలి, ప్రత్యర్థులను బలహీనపరచాలా అనే యాంగిలే కనపడుతుంది తప్ప అభివృద్ధి అనేది కాదు. ఇక నేను చెరువులు గిన్ని బాగు చేసిన ఆ గన్ని భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్నా అంటే నేను ఒక మాట్లాడుతున్నాను సార్. వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉండింది? అది వాళ్ళు కూడా ఆలోచించాలి. తర్వాత మరి పోనీ ఇప్పుడు వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయినంత మాత్రంలో ఆయన కట్టడం చట్టబద్ధమైందా? 311 జీవో గురించి మిత్రుడు మాట్లాడినాడు. మరి వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఈ ప్రభుత్వం స్టాండ్ అండ్ 311 జీవో రద్దు చేసిన జీవోను మీరు ఏమైనా క్యాన్సిల్ చేశారా? లేదా మేము అసలు 311 జీవోను అమలు చెయ్యము అనేటువంటి అమలు చేస్తామనే మాట ఏదైనా మాట్లాడుతున్నారా? మరి ఇప్పుడు కూడా విచ్చలవిడిగా 311 జీవో పరిధిలో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు పోరు? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు చాలా ఉంటాయండి డిస్కషన్ కి అంటూ కూర్చుంటే. కాకపోతే ఆల్ ఈజ్ నాట్ ఫెయిర్ విత్ రంగనాథ్ ఆర్ విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ గారు కూడా అంత ఇదిగా మాట్లాడద్దు. ఐ హావ్ కన్సల్టెడ్ మై లాయర్స్, ఐ హావ్ కన్సల్టెడ్ ది అడ్వకేట్ జనరల్, హీ సెడ్ దట్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ గ్రౌండ్స్ టు అపీల్, మేము అపీల్ చేస్తామండి అని చెప్పి హుందాగా ఊరుకుంటూ అయిపోయింది. అసలు ఆయనెవడు వీరెవరు మాట్లాడేది అనే ధోరణిలో ఆ మాట్లాడే తీరు కొంత అహంకార పూరితంగా ఉంది. అది నా అటు ముఖ్యమంత్రికి సరిపడదు, ఇటు రంగనాథ్ కూడా ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం సరిపడదు. దిస్ ఈస్ మై వ్యూ యాజ్ అన్ అడ్వకేట్. ఓకే. ఎస్, బీజేపీ నుంచి అమర్ గారు కూడా ఉన్నారు. నమస్తే అమర్ గారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఏదో చిన్న చిన్న పొరపాట్లు తప్ప హైడ్రాన్ అయితే మేము చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చెరువులు కాపాడుతున్నాము, కబ్జా అయిన పార్కులు కాపాడుతున్నాము కాంగ్రెస్ అంటుంది. సో బీజేపీ ఏమంటారు అసలు ఈ హైడ్రాపై? మనం చూసాం హైకోర్టు కూడా రంగనాథ్ ఇమీడియట్ గా తీయాలి అని చెప్తుంది. సో మీ స్టాండ్ ఏంటి దీనికి? ఇప్పుడు వెనకటి కాలంలో మూవీస్ లో చిరంజీవి సినిమాలలో ఒక విలను రౌడీలతోని ఒక గుడిసెలను అన్ని ఖాళీ చేయించి 5 స్టార్ హోటల్ కట్టించేటోడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా హైడ్రాను పంపించి గుడిసెలు కూలగొట్టాలి అని ఏకైక ధ్యేయంతోనే. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతాను కాంగ్రెస్ పార్టీని. గుడిసెలు కూలగొట్టేవు సరే,
1000 ఎకరాలు ఇప్పుడు హైడ్రా వెబ్సైట్లో 986 ఎకరాలు మేము రీకవర్ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ 986 ఎకరాలలో కనీసం ఒక 10 ఇంచుల భూమైనా ఒక పేదవానికి పంచిచ్చిందా మరి గవర్నమెంట్? అసలు ప్రభుత్వం పని ఏందండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రభుత్వం ఏం చేయాలి? మీరు వెళ్ళి యూపీలో చూడండి, ఎవరైతే కబ్జాకోరులు, ఎవరైతే మాఫియా వాళ్ళ దగ్గర నుంచి రీకవర్ చేసిన ల్యాండ్లలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లులు కట్టించి పేదలకు పంచిపెడుతున్నారు. 90,000 ఇల్లులు పంచిపెట్టాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అట్లాగే మహారాష్ట్రలో చేస్తున్నారు. అట్లాగే భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడైతే మాఫియాలు, కబ్జాలు, గూండాలు ఎవరైతే కబ్జాలు చేసుకున్న ల్యాండ్ల నుంచి రీకవర్ చేసిన ల్యాండ్ను పేదలకు పంచిస్తున్నారు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఏకైక ధ్యేయంగా, ఏకైక లక్ష్యంగా ఈ చీఫ్ మినిస్టర్ గారు పనిచేస్తున్నారు. నేను రెండో ప్రశ్న అడుగుతా. హైడ్రా బ్రాండింగ్ కోసం, అంటే హైడ్రాను చాలా గొప్పగా అసలు ఈ ఫ్లైఓవర్ నుంచి ఎట్లా వస్తున్నది బుల్డోజరు, ఎట్లా ఎగురుతున్నది, ఇవన్నీ చూపించడానికి 2.83 కోట్లతోని స్పాన్ కమ్యూనికేషన్ మీడియా అనే ఒక నెట్వర్క్ సంస్థను, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని హైర్ చేసుకున్నారు. అంటే మీ బ్రాండింగ్ కోసము, అంటే మీరు గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి ఒక బ్రాండింగ్ సంస్థను గవర్నమెంట్ పైసలతోని, ప్రజల ట్యాక్స్ పైసలతోని, మీరు నిజంగా ఒకవేళ వారు చెప్పేది కరెక్ట్ అయితే, హైడ్రా చేసేది కరెక్ట్ అయితే, మీకు బ్రాండింగ్ పైసలు ఎందుకండి? ప్రజలు స్వాగతం పలుకుతారు కదా, దండలేసి దండం పెడతారు కదా రంగనాథ్ గారికి. దానికి బ్రాండింగ్ కోసము, డిజిటల్ మార్కెటింగ్ కోసము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి మీకు ఒక సంస్థను ఎందుకు పెట్టుకోవాలి? దానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? నిజంగా దమ్ము ఉంటే రంగనాథ్ గారు ఏం చెప్పాలి? అరే ప్రజలు న్యాచురల్ గా, సహజ సిద్ధంగా ఈ విషయాన్ని చాలా బాగా వెల్కమ్ చేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు హారతులు పడుతున్నారని చెప్పాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనము చూడాలి. ఈ 1000 ఎకరాలు ఏదైతే కలెక్ట్ చేశారో, వీళ్ళు రీకవర్ చేశారో, ఈ 1000 ఎకరాలలోంచి ఇప్పటి వరకు వీళ్ళు ఆక్షన్ చేసి ప్రతి చోట, ఇప్పుడు బంజారా హిల్స్ లో 11 ఎకరాలు, అట్లా ఒక్కొక్క చోట కుత్బుల్లాపూర్, గాజులరామ్, అన్ని చోట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? రీకవర్ చేసి దాన్ని బౌండరీస్ చేసేసి గవర్నమెంట్ దాన్ని ఆక్షన్ చేస్తున్నది. ఒక హాస్పిటల్ కట్టిరా ఆ ల్యాండ్ లో, మరి ఒక స్కూల్ కట్టారా? ఇప్పటి వరకు 1000 ఎకరాలు కలెక్ట్ చేశారు కదా, మరి 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ రికవర్ చేసింది కదా, ఒక స్కూల్ కట్టాం మేము, యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తున్నాడు కదా. మరి యంగ్ ఇండియా బ్రాండ్ అయితే మరి పేదలకు ఉపయోగపడే ఒక స్కూల్ కట్టండి, పేదలకు ఉపయోగపడే ఒక హాస్పిటల్ కట్టండి, పేదలకు ఉపయోగపడే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టండి. అవన్నేమో గురుకుల స్కూల్ కూడా ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి, మేము రెంట్ కడుతున్నామని ఒక పక్కన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారుగా, ఆయనే విదేశాంగ మంత్రి కూడా. మరి ఆయన ఒక స్కూల్ ఎందుకు కట్టలేదు ఇప్పటివరకు 1000 ఎకరాలలో? అంటే ఈ 1000 ఎకరాలు అమ్మాలి, అమ్మి ఒక్కొక్క ఎకరానికి, ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్తున్నారు 1,50,000 కోట్ల రూపాయలు. ఎక్కడైంది 1,50,000? మీరు ఎవరికి అమ్ముదామని ట్రై చేస్తే 1,50,000 కోట్లు అయింది? మీరు 1000 ఎకరాలు మీరు ఏదైతే బలవంతంగా బుల్డోజర్ రాజ్యంలో మీరు తీసుకొని ఏదైతే రీకవర్ చేశారో, దానిలో అంటే ఆ మొత్తం యాక్టివిటీ వలన పేదలకు, మధ్యతరగతి జీవులకు ఒక పైసా లాభం కూడా లేదు. కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము, వాళ్లకు వేలం పాటలో అమ్మడానికి మాత్రమే ఈ హైడ్రా అనే ఒక ఏమంటారు, మిత్రుడు ఇందాక మన శరత్ గారు కూడా చెప్తున్నారు. సో హైడ్రాని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఈ హైడ్రా వెళ్ళి అది మొత్తం కూలగొట్టాలి, పేదల భూములను ఆక్యుపై చేయాలి, రీకవర్ చేయాలి. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే, అది బ్యాక్ ఛానలా, ఫ్రంట్ ఛానలా, అది ఆయన ఆక్షన్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకు అమ్ముతారు. ఇది ఈ వ్యాపార రంగంలో మనం ఏదో అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి మీ వ్యాపారం మోడల్ ఏంది అంటే నా రెవెన్యూ మోడల్ ఇట్లా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఒక రెవెన్యూ మోడల్ తయారు చేశారు. ఫస్ట్ హైడ్రా వెళ్ళి అక్కడ ఇల్లులు కూలగొడుతుంది, దాన్ని రీకవర్ చేస్తుంది, దాన్ని ముఖ్యమంత్రి గారు వేలంపాట వేసి ఆ డబ్బులు సంపాదిస్తారు. దానిలో మరి బ్యాక్ ఛానల్లో ఎంత వస్తాయి, ఫ్రంట్ ఛానల్లో ఎంత వస్తాయి అనేది మనం చూడాలి. ఇంకొక విషయము నేను కాంగ్రెస్ పార్టీని మిత్రులను అడుగుదాం అనుకుంటున్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చాలా సార్లు పేదల గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడతారు కదా, వాళ్ళపైన ఏమాత్రం చిత్తశుద్ధిన హైడ్రా రీకవర్ చేసిన ల్యాండ్లో మేము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రికవర్ చేసిన ల్యాండ్ అయితే వాళ్ళ దగ్గరే ఉంది కదా, గవర్నమెంట్ దగ్గరే ఉంది. పోనీ ఈ ఎఫ్టీఎల్లో ఎవరైతే కట్టుకున్న వాళ్ళు మీరు కూలగొట్టారు కదా, మరి ఆ కూలగొట్టినందుకు, ఎందుకంటే 2012లో ఎఫ్టీఎల్ రూల్స్ వచ్చినాయి, 168 జీవో, అంటే మన అడ్వకేట్ మిత్రులు కరెక్ట్ చేయాలి. 168 జీవో వచ్చిన తర్వాతనే ఎఫ్టీఎల్ పైన, మిగతా వాటిపైన ఒక క్లియర్ ఇండికేషన్స్, క్లియర్ గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ కన్నా ముందు కట్టబడ్డ ఇల్లులు సంబంధించి, అంతకన్నా ముందు కట్టబడ్డ అపార్ట్మెంట్లకు సంబంధించి వీళ్ళు ఎట్లా రెట్రోగ్రెసివ్ గా డిసిషన్ తీసుకుంటారు, రెట్రోగ్రెసివ్ గా డిసిషన్స్ తీసుకొని దాన్ని కూలగొడుతున్నారు. కూలగొట్టిన తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు, మీరు ఇందాక
భరత్ గారు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు మీరు కూలగొడుతున్నారు, కూలగొట్టిన దానికి గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టు తిడితే మళ్ళీ కంటెంప్ట్ తర్వాత ఇప్పటికే 64 సార్లు వీళ్ళు కంటెంప్ట్ చేసిన చరిత్ర. నిన్న వారు చెప్పిన జడ్జి అనిల్ గారు చెప్పిన మాటలో రంగనాథ్ గారిని మారుస్తే ఏమైతుంది, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఏంటంటే మేడం, రంగనాథ్ గారికి ఏ క్వాలిఫికేషన్ తోని ఫస్ట్ హైడ్రా కమిషనర్ గా పెట్టారనే దాని మీదనే ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వారికి రెవెన్యూ గురించి తెలియకపోవచ్చు, ఎందుకంటే వారు హీఈస్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్. అండ్ వారు చెప్పే మాటలు చూసి స్వతంత్రం నా జన్మ హక్కు అన్నట్టు ఆయన హక్కు పేదల భూములు కూలగొట్టడము దానికి ఒక సూపర్ పవర్ లాగా ఆయన ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వారు మాట్లాడే విధానము అదంతా. నిజంగా వారు సూపర్ పవర్ అయితే, వారు నిజంగా సూపర్ పవర్ లాగా బిహేవ్ చేయాలనుకుంటే, రాబిన్ హుడ్ మోడల్లో మాట్లాడుతున్నాడు కదా ఆయన, నిజంగా రాబిన్ హుడ్ లాగా మాట్లాడాలనుకుంటే వారు రీకవర్ చేసిన ల్యాండ్ ఒక 10 ఇంచులన్న ఇప్పటి వరకు ఒక పేదవానికి పంచిచ్చాడా, అది కూడా చెప్పాలి కదా. ఆయన రాబిన్ హుడ్ లాగా ఆయన క్లెయిమ్ చేస్తున్నారట ఇందిరమ్మ ఇల్లు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ మిత్రుడు క్లారిఫై ఇవ్వాలి. ఏది ఈ రీకవర్ చేసిన ల్యాండ్ లో మేము ఇందిరమ్మ ఇల్లు కడుతున్నామని చెప్పండి, మేము ఒప్పుకుంటాం దానికి. నేను చాలా సంతోషించే ఫస్ట్ వ్యక్తిని నేనే, రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ 1000 ఎకరాలు ఎక్కడెక్కడున్నా అందరికి తెలుసు, వెబ్సైట్ లోనే ఉంది క్లియర్ గా. ఎక్కడ బంజారా హిల్స్ లో 11 ఎకరాలు, గాజుల రామాల్లో 200 ఎకరాలు, కుత్బుల్లాపూర్ లో 2 ఎకరాలు, అట్లా లైన్ గా రాసి ఉన్నది. ఇవన్నీ ల్యాండ్ల మీద మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము అని కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేశారనుకోండి, ముఖ్యమంత్రి గారు వీఆర్ హ్యాపీ. రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయమండి, పోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన అనౌన్స్ చేయమనండి. అది ఇప్పటివరకు జరగలేదు కదా. మీరు అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం, కానీ అది చెప్పండి. లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఏదైతే వాళ్ళు 1000 ఎకరాలు, సరే ఎన్నో ఎకరాలు అనుకుందాం, ఈ ఎకరాలను మీరు వివిధ ప్లేసెస్ లో, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వివిధ ప్లేసెస్ నుంచి రికవర్ చేశారు కదా, మరి దానిలో ఫాతిమా కాలేజ్ ఎందుకు రాలేదు? ఓల్డ్ సిటీలో ఇంకా అనేక బిల్డింగులు ఐడెంటిఫై చేశారు కదా. ఇప్పటి వరకు హైడ్రా ఆఫీస్ కు ఓల్డ్ సిటీ నుంచి దాదాపు 3000 అప్లికేషన్లు చేయబడ్డాయి, ఒక రఫ్ ఎస్టిమేషన్. ఈ 3000 అప్లికేషన్స్ లో ఇప్పటి వరకు వాళ్ళు యాక్షన్ తీసుకున్నది 0 అప్లికేషన్ల మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఈ 3000 అప్లికేషన్లు ఎట్టడం మా దగ్గర ఉంది, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. మరి ఈ 3000 అప్లికేషన్ల మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో హైడ్రా దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. ఫాతిమా కాలేజ్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నారు FTL లో, ఎన్ని ఫంక్షన్ హాల్లు కట్టారు ఎంఐఎం వాళ్ళ మిత్రులు. సో ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి హైడ్రాను కేవలం హిందువుల మీద ప్రయోగించి ఈ ఎకరాలన్నింటినీ రీకవర్ చేసి ఎవరికి అమ్మాలని చూస్తున్నది? రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, బడా బాబులకు. అది కూడా 150,000 కోట్లు అని ఏదో చెప్తున్నారు కదా. అదేమన్నా గొప్ప మాటనా? అది సిగ్గుపడాల మాట చెప్పడానికి. ఆ ప్రభుత్వం రీకవర్ చేసి పేదలకు పంచాల దమ్ముంటే, లేకుంటే పేదలకు ఉపయోగపడే హాస్పిటల్లో లేకుంటే ఏంది స్కూల్లో కట్టాలి. అది కట్టకుండా దాన్ని మేము అమ్ముకుంటున్నాము, దాని వాల్యూ 150,000 కోట్లు, అది ప్రభుత్వం పనితీరు కాదు. అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మాట్లాడే మాటలు. సో దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా సోయి తెచ్చుకొని, ఇట్లా కాదు, దీన్ని ఈ విధంగా హ్యాండిల్ చేయొద్దు, రీకవర్ చేసిన దాన్ని ఏ విధంగా పేదలకు ఉపయోగించేటట్టు చేయాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు అసలు ఏమాత్రం తేడా లేకుండా పనిచేస్తున్నాడు ఆయన. హరీష్ రెడ్డి గారు నమస్తే. బీఆర్ఎస్ నుంచి హరీష్ రెడ్డి గారు ఉన్నారు. మీ హయాంలో జరిగిన మొత్తం కబ్జాలని ఇప్పుడు కాంగ్రెస్ కాపాడి హైడ్రా తీసుకొచ్చిందంట, మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారట. సో ఏం చెప్తారు హైడ్రాపై? కబ్జాలు అనడం దుర్మార్గం అండి. వాళ్ళకి నిజంగా కబ్జాలు అని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి జైల్లో వేయమనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ ఒక కాన్క్లేవ్ లో మాట్లాడితే ఏమన్నారు? హైడ్రా వాజ్ ఇన్స్పైర్డ్ బై హిట్లర్స్ హైడ్రా అన్నారు. వాస్తవంగా హిట్లర్ కి ఉన్నటువంటి సంస్థల్లో, మిలిటరీ సంస్థల్లో హైడ్రా అని పేరు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏది లేదు. ఏదో మార్వెల్ సిరీస్ లో, ఏదో మార్వెల్ మూవీ దీంట్లో ఆ సిరీస్ లో కనబడేటువంటి పేరుని పట్టుకొచ్చి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుంటారు. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలంటే, మూసీ నది ఒడ్డున పేదల ఇళ్లు అన్ని అడ్డదిడ్డంగా కూల్చేసి, లోన్లు తీసుకొచ్చుకొని అప్పుడప్పుడే గృహప్రవేశాలు తీసుకున్నటువంటి వాళ్ళ ఇండ్లు కూల్చేసి, ఒక రకమైనటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, నేను ఒక ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన, యూ గో అండ్ చెక్ ఇట్ దేర్ అని అంటాడు. అంటే అంత అహంకారమా అండి ఒక ముఖ్యమంత్రి అయితే? గిట్ట నాకు అర్థం కాదు. పేదల ఇండ్లు ఉలగొట్టి ఒక వార్ లైక్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన, యూ గో అండ్ సీ అని చెప్పేసి ఒక రకమైనటువంటి సైకోయిజం అది.
ఎందుకంటే ఏ ఒక్క మనసున్నటువంటి ముఖ్యమంత్రి అటువంటి మాటలు మాట్లాడు. మా పార్టీ స్టాండ్ కేటీఆర్ గారు ఇదివరకే అనేక మార్లు చెప్పారు. మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజే హైడ్రా సంస్థను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాం అని చెప్పారు. ఇది ముమ్మాటికి చేసి తీరుతాం కూడా బరాబర్. ఎందుకంటే హైడ్రాని ఉపయోగించి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ ప్లీజ్. హైడ్రాని ఉపయోగించి ముందట హైడ్రాని పంపించి ఎక్కడైతే బడా బిల్డర్లు ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు నాలాలు కబ్జా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, మీకు పర్మిషన్ ఇవ్వము, ఏదో ఒక రకమైనటువంటి ఫియర్ ని వాళ్ళకు క్రియేట్ చేసి వెనకాల నుంచి వెళ్ళి వసూలు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోదప్పది. ఎందుకంటే హైకోర్టు జస్టిస్ హిమ్సెల్ఫ్ క్లియర్లీ సెడ్ దట్ హైడ్రా అని ఒక 9 తలాల విష సర్పం మాదిరిగా ఒకటి అభివర్ణించారు వాళ్ళు. అంటే రంగనాథ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక శరత్ కుమార్ గారు చెప్పినట్టు రంగనాథ్ గారు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ హి హాస్. వారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. వారి ట్రైనింగ్ అంతా కూడా దొంగల్ని పట్టుకోవడం గురించో లేకపోతే డ్రగ్స్ మీదనో లేకపోతే ఇంకో రకమైనటువంటి శాంతి భద్రతల మీద వారు ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు. కానీ రెవెన్యూకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ల్యాండ్స్ కి సంబంధించిన యాక్ట్స్ కానీ వారికి ఏముంటది ఐడియా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి భయభ్రాంతులకు గురి చేయడంలో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎట్లుంటారు? నువ్వు ఇట్లా చెప్పుకోకపోతే నేను కూలగొట్టుడే. వెనకాల నుంచి వెళ్ళి మళ్ళా వీళ్ళ తమ్ములు అన్నలు పోయి రకరకాల వసూలు. ఇలా హైడ్రా నిజంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ అయితే పేదల ఇండ్లు ఎట్లా పడితే అట్లా కూల్చుకుంటూ వాళ్ళకి స్టే తీసుకొచ్చుకునేంత సమయం కూడా ఇవ్వకుండా మరి వాళ్ళ సొంత అయినటువంటి యనుమల తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు FTL లో కట్టుకున్నటువంటి ఇల్లుకి స్టే తెచ్చుకునేంత వరకు టైం ఎందుకు ఇచ్చిందండి? అంటే పేద ప్రజలకు ఒక న్యాయం, మూసి ఒడ్డునున్నటువంటి పేద ప్రజల ఇల్లు స్టే తెచ్చుకోకుండా వాళ్ళ సామాన్లన్నీ ఎట్లా పడితే అట్లా విసిరేసి చిన్నపిల్లల పాపం మనం ఎన్ని హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినాం. మనం లోపలికి వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాం మా స్కూల్ బుక్స్ అని చెప్తే కూడా వాళ్ళని బయటపడేసి లాక్కొచ్చి స్టే తెచ్చుకోకుండా వాళ్ళనేమో కట్టడి చేస్తారు. ఇలా తిరుపతి రెడ్డి గారేమో ఎట్లా పడితే అట్లా స్టేలు తెచ్చుకుంటారు, వారికి సమయం ఇస్తారు, ఎక్స్ట్రా టైం ఇస్తారు. అంటే ఇది ఏ రకమైనటువంటి హిపోక్రసీ కదా ఇది? వాళ్ళు చేస్తే ఒక న్యాయము, పేద ప్రజలకు మాత్రం ఇంకో న్యాయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు కానివ్వండి లేకపోతే GHMC అధికారులను కానీ వాళ్ళని ఎందుకు శిక్షించారు మీరు? కేవలం ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు శిక్షిస్తున్నారు? వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకుంటా. ఇంకా వీకెండ్ డెమోలిషన్స్ గురించి ప్రతిసారి రంగనాథ్ గారు వచ్చి ఓన్లీ వీకెండ్ డెమోలిషన్స్. వాట్ కైండ్ ఆఫ్ సైకోయిజం ఇస్ దట్? అంటే శనివారం ఆదివారం కోర్టులకు వెళ్ళలేరు, స్టేలు తెచ్చుకోలేరు. రకరకాల ఇలా బీజేపీ మిత్రులు చెప్పినట్టు ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలిపెట్టిరండి ఓల్డ్ సిటీలో? నాకు అర్థం కాదు. లేక్ లో కట్టినప్పటికీ. శరత్ సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు కరెక్ట్, పేదవాళ్ల గుడిసెలు తర్వాత అవి ఇవి కూలగొడుతున్నారు. చాలా అరాచకమైన పాలన, అరాచకమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. మరి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫీల్డ్ లో ఎందుకు లేదండి? పేద ప్రజల తరఫున ఎందుకు లేరు? వీళ్లకో కుత్బుల్లాపూర్ లో ఈటల రాజేందర్ గారు, గాజుల రామారంలో ఈటల రాజేందర్ గారు, తర్వాత అంబర్పేట్ లో కిషన్ రెడ్డి గారు. ఏంటంటే మీరు అసలు ఎంత అసహనంలో ఉంటారు? అలా కాదండి శరత్ గారు, మీరు బ్లాంకెట్ గా ఒక జనరిక్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? శరత్ గారు పంపిస్తా. లెట్ హిమ్ కంప్లీట్. హరీష్ రెడ్డి గారు అప్పుడు చెప్తారు కానీ చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది మేము మొదట చెప్పేసినాము హైడ్రా అని బంగాళాఖాతంలోని రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు, ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తారని. కల్పించినాడా? అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వీళ్ళే రాజకీయాలు వీళ్ళే ఉంటాయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటారు, అధికారంలోకి వచ్చినాక ఇంకొక స్టాండ్ తీసుకుంటారు. ఇది వీళ్లకు పరిపాటి. ఇప్పుడు ఫాతిమా కాలేజీ గురించి మన మిత్రుడు హరీష్ మాట్లాడినట్టుగా కేటీఆర్ అంత గట్టిగా మాట్లాడట్లేదు. వాళ్ళకి మళ్ళా ఏదైనా మజ్లిస్తో మళ్ళీ రేపు ఏదైనా రాయబారాలు జరుగుతాయా, మళ్ళీ రేపు గెలిచేటువంటి అవకాశాలు ఉంటే వాళ్ళ మద్దతు ఏమైనా తీసుకోవచ్చా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగిన డెవలప్మెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి డిస్టాన్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హైడ్రా యాక్టివిటీ. ఆయనను పోయి విలేకరులు అడిగినారు, సార్ ఇట్లా హైడ్రా గురించి అది అంటే అది నా సబ్జెక్టు కాదు, నాకు సంబంధం లేదు, అదంతా రేవంత్ రెడ్డి జానే, హైడ్రా జానే, నాకేం సంబంధం లేదు, నా ఇట్లాంటి ప్రశ్నలు వేరేవే కానీ ఏది ఉన్నా ఆయననే అడిగండి. అంటే జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఇప్పుడు వేరే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే రేవంత్ రెడ్డిని ఓనప్ చేసుకుని మాట్లాడుతున్నారో అట్లా ఆయన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు కూడా కొంత ఏవగింపుగానే ఉంది, కొంత అసహ్యంగానే ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వము ఇంత విమర్శలకు గురవడం అనేది ఎవరికి ఇష్టం లేదు. నేను అడిగేది ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే వీళ్ళు బీద వాళ్ల మీద మేము చేయట్లేదు బడాబాబుల దృష్టికే పోతా అన్నారు కదా, ఎప్పుడు
మరి ఫిరంగి నాలా మీద ఇల్లు కట్టుకున్న కేటీఆర్ మీదకి పోతారు, ఎప్పుడు కవిత మీదకి పోతారు, ఎప్పుడు హరీష్ రావు మీదకి పోతారు, ఎప్పుడు వివేక్ వెంకట స్వామికి పోతారు, ఎప్పుడు పట్నం మహేందర్ రెడ్డి దగ్గరికి పోతారు, ఎప్పుడు మల్లారెడ్డి దగ్గర వ్యవహారాలు చూస్తారు, ఎప్పుడు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి టాపిక్ తీస్తారో మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా, ప్రభుత్వ పరంగా కూడా చెప్పాలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బీజేపీకి దొరికింది కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా కార్యాచరణ చేసేసి ఇంకా ఎక్కువగా ప్రజలను ఉత్సాహపరిచి మీ లీగల్ టీముల ద్వారా ఆ బీద వాళ్ళకి కనుక సాయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను చెప్పాను తప్ప ఏం చెయ్యలేదు మీరు ఖాళీగా కూర్చున్నారని కాదు నేను అనేది. ఇంకా మీలో కొంత చురుకుగా మీరు ఉండి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కృషి చేయాలి. తర్వాత రెండోది బాధితులు కొంత ఆలోచన సరిగా చేయాల్సింది. వాళ్ళు ఏం చేయాల్సింది, చీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేసి మాట్లాడాల్సింది. ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ది చీఫ్ సెక్రటరీ. ది చీఫ్ సెక్రటరీ హెస్ గాట్ అబ్సల్యూట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ రంగనాథ్. సో కాబట్టి లెట్ దేర్ బి అ డైరెక్షన్ టు ది చీఫ్ సెక్రటరీ టు కంట్రోల్ దిస్ హైడ్రా అని కనుక వాళ్ళు పోయి ఉంటే, చీఫ్ సెక్రటరీని ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసి ఉంటే ఇదంతా ఏం జరగకపోతుంది. చీఫ్ సెక్రటరీ కూడా సెడ్ నో సారీ, నేనైతే ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ ఆల్ దిస్ కంటెంప్ట్ చార్జెస్ ఎవ్రీథింగ్ ఎట్సెట్రా అన్లెస్ you give notice, you follow principles of natural justice, and wherever they have got permission from the respective municipal authorities and revenue authorities, wherever they have been living for over a period of time, such buildings should not be touched అని చీఫ్ సెక్రటరీ తప్పకుండా గైడెన్స్ ఇచ్చుండేవాడు హైడ్రాకి. బట్ వాళ్ళు కూడా ఎందుకో మొత్తానికి విధానంలో అంటే సరైన పద్ధతిలో పోలేదు. ఒక్క హైడ్రా మీదనే అటాక్ చేసి కేసులు వేస్తున్నారు. అట్లా కాదు, ఈ ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి దానికి చీఫ్ సెక్రటరీ బాధ్యుడవుతాడు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోనే ఈ వ్యవస్థలన్నీ, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, రెవెన్యూ కానీ, ఏదైనా కానీ, బట్ చీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేసేసి ఇట్ ఈస్ హిజ్ లిథార్జీ, హిజ్ ఫెయిల్యూర్ టు కీప్ అప్ ది సబార్డినేట్ ఆఫీసర్స్ అండర్ కంట్రోల్, అండర్ ఇన్ డూయింగ్ ఎ పర్టికులర్ థింగ్ అని వాళ్ళు చీఫ్ సెక్రటరీని కనుక చేసుంటే చాలా బాగుండేది. అట్లా జరగలేదు. అది కూడా ఒక రకంగా వీక్నెస్. భవిష్యత్తులో ఆ రకంగా కూడా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. శరత్ గారు, చరణ్ కౌశిక్ గారు, మీరే ఒక లీగల్ ఎక్స్పర్ట్ అండి. వై కాంట్ యూ హెల్ప్ ద హైడ్రా విక్టిమ్స్ అండి? మీరు ఎన్ని లీగల్ పాయింట్స్ చెప్తున్నారు చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్ట్ చేయమని, ప్లీజ్ హెల్ప్ దెమ్. నేను చేస్తాను సార్, మీరెవరైనా పంపండి, నేను కాకపోయి అక్కడ చేయలేను కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మీరు ఎవ్వరు ఏం చేయకపోతే నేనే పోయి రెడ్ పిటిషన్ వేసిన సార్. మీరు ఒట్టిగా పత్రికల సమావేశాల్లో మీరు కార్యరూపంలో కూడా రావట్లేదు. నా బాధ అది. మీరు గణనీయమైన పాత్ర పోషించాలి. పంపండి మా దగ్గర ఒక 4 పంపండి విక్టిమ్స్ ని. ఐ విల్ ప్రొటెక్ట్ దెమ్ బై ఆల్ మీన్స్. అట్లాంటిది ఏం లేదు సార్. వి డోంట్ షర్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మాకు వీళ్ళ ప్రాపకం కోసమో వాళ్ళ ప్రాపకం చేయడం కాదు. We are not finding fault in you, sir. We are just suggesting ante. That's true. Whenever they comes, we will do that. We will certainly ఈ రకంగా మాత్రం ఫైట్ చేయం సార్. ఫైట్ విత్ us will be somewhat different, not like any other. సార్ ఇక్కడ అసలు మరి హైడ్రా ఉండాలా వద్దా? మరి శరత్ గారు అది చెప్పాలా. అసలు హైడ్రా ఉండాలని కోరుకుంటురా, హైడ్రా వద్దంట? ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి. సెకండ్ వినాలి, మీరు ఓపికతో వినాలి. మేము విన్నాం ఇంతసేపు, మీరు అందరు మాట్లాడుతున్నారు. తర్వాత చెప్పండి. ఆగాలి సార్, మీరు ఆగాలి. ఇంకోటి, త్రిబుల్ జీవో తీసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఆనాడు ఎవరు మాట్లాడలేదు. ఎవరైతే ఇప్పుడు దాని మీద మేము వచ్చిన తర్వాత ఫర్దర్ అయితే ముందుకైతే పోలేదు. చాలా కన్స్ట్రక్షన్ వచ్చున్నాయి, దాన్ని ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది చెప్పేసి ఆలోచిస్తుంది. ఇంకోటి, హైడ్రా పరిధి అవుటర్ రింగ్ రోడ్ వరకు, అవుటర్ రింగ్ రోడ్ అవతల వాళ్ళ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి అందరికీ ఉన్నాయి అక్కడ. దాని సమయం విషయంలో ఇంతవరకు హైడ్రా అదే అవుటర్ రింగ్ రోడ్ కాబట్టి హైడ్రా అవుటర్ రింగ్ రోడ్ లోపల పనిచేస్తా ఉంది. తర్వాత మూసీసం 1600 ఇళ్లు తొలగిస్తే 1600 మందికి మేము ఇల్లు ఇచ్చినాం. ఇల్లు ఖాళీ చేసి వచ్చాడు 25,000 రూపాయలు ఇస్తూ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు. తర్వాత టీడీఆర్ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ 15,000 వరకు ఇండ్లు ఖాళీ చేయాల్సి వస్తుంది మూసీ మీద అని చెప్పేసి ఆల్రెడీ సర్క్యులర్ కాదు జీవో కూడా తయారు చేసి 15,000 ఇండ్లు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒప్పుకున్నది. అంటే మూసీ ప్రక్షాళన చేయొద్దు, చెరువులు కాపాడొద్దు, పార్కులను కాపాడొద్దు, మొత్తం కబ్జా అవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఎఫ్ఎస్సీఎల్ నామ్స్ ఎవరు మార్చిరండి? ఈ హైదరాబాద్ లో ఎఫ్ఎస్సీఎల్ నామ్స్ మార్చింది మీరే. బఫర్ జోన్ సంబంధించిన నిబంధనలు తొలగించింది మీరే. తర్వాత చెరువులు కుంటలు అన్ని ఎన్ని కబ్జా అయినా చాలా స్పష్టం. ఇంకోటి, కాపాడిన ఏ భూమి కూడా ఇంతవరకు అమ్మలే. ఛాలెంజ్, ఇప్పటివరకు ఏదైతే హైడ్రా కాపాడిన భూమి ఇప్పటివరకు ఏ భూమి కూడా అమ్మలేదు. చాలా స్పష్టం. అదే కాకుండా ఇక్కడ హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రభుత్వం భావించింది. తర్వాత జిల్లాలో ఆల్రెడీ మీ ఇంద్రమిల్లు ఆల్రెడీ 75% కొన్ని దిక్కుల 100% కూడా పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము దేనికి పారిపోతుంది, మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కూడా ఓట్లాడని బీఆర్ఎస్ పార్టీ
మేము ఇందిరా మిల్లు ఇచ్చిన కానీ మేము ఓట్లాడతామని చెప్పేసి చాలా రోజులు చెప్తాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడము. అదే కాకుండా దీని మీద మొత్తం ఒక 2 రోజులు చర్చ పెడతాం. మరి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేఖలు రాస్తే ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని కాపాడబడినాయి, పాక్షిక అయింది పుల్లు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మల్లారెడ్డి గారు అక్కడే ఉండే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో, అదేవిధంగా పల్ల రాజశేఖర గారు ఉండే, తర్వాత మరి రాజశేఖర గారు ఉండే, తర్వాత పాతిమకాలు, ఇవన్నీ కోర్టు కేసులు ఉన్నాయి. మరి కోర్టు కేసులకు సంబంధించి మీరే కోర్టులో తొలగిపోతారు. మరి కోర్టు కేసులు ఎట్లా పరిష్కరిస్తారు? రేపు కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తిరుపతి రెడ్డి గారు తొలగిస్తారు. అది 200 మంది నోటీసులు ఇచ్చి అందులో తిరుపతి రెడ్డి గారు నోటీసులు ఆయన 2015లో కొన్నాడు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కొన్నాడంటే ఒక అర్థం ఉన్నది. దానికి వాల్టా చట్టం అనేది రకరకాల చట్టం. కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి అన్నా అని చెప్పి చూడకుండా కూడా నోటీస్ ఇచ్చింది. దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి ఇప్పుడు అందరి అక్కడ తొలగించి తిరుపతి రెడ్డి కొంతమందికి నోటీస్ ఇచ్చిన హాఫ్ డే లోనే కూలగొట్టారంటున్నారు. లేదు మేడం, అక్కడ ఆనంద్ సొసైటీ సంబంధించి అది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు, హైడ్రా ఇవ్వలే. దయచేసి అక్కడ ఇచ్చింది ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు. దానికి సంబంధించి వాల్టా చట్టం అన్ని రావడంతో అక్కడ సొసైటీ వాళ్ళు కోర్టు పోయి అది అయిపోయింది. హైడ్రా ఇవ్వలే అక్కడ. అదే కాకుండా హైడ్రా ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఓన్లీ ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు. ఫస్ట్ ఎఫ్టీఎల్ సంబంధించిన తర్వాతనే బఫర్ జోన్ వస్తుంది కదా. ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు కబ్జా అయినా చాలా స్పష్టంగా మేము చెప్పినాం, ఎన్ని భూములు కాపాడినా చెప్పినాం. సరే ఏదైనా తప్పు జరిగితే తప్పులు ఒప్పుకుంటాం. భారతీయ జనతా పార్టీ చెప్తుంది వాళ్ళు ఎన్ని ఎయిర్ ఇండియా కానీ వదిలితే ఎన్ని సంవత్సరాలు మీరు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రైట్ ఆఫ్ చేసి, కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేసి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తి దారాదత్తం చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేసినారు. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చినాం, ఇందిరా మిల్లులో మీ వాటా ఎంతో మేము అడిగినాం. మేము ఎంత అడిగితే మీరు ఎంత ఇచ్చినారో మాకు తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదే కాకుండా భారతీయ జనతా పార్టీ గంగానది ప్రక్షాళన కోసం ఏ లేదా ఈ హైడ్రా లాంటి సంస్థ, గుజరాత్ లో సబర్మతి రివర్ కోసం ఏ లేదా, తర్వాత మహారాష్ట్ర లేదా సంస్థ, కర్ణాటక లేదా? ఏమన్నా అర్థం ఉందా? అక్కడ మాత్రం ఉండొచ్చు, అక్కడ అవన్నీ ప్రక్షాళన కావాలి, ఇక్కడ మాత్రం ప్రక్షాళన కావాలని చెప్పి కోరుకుంటే ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు ఇది ప్రక్షాళన అయితే మూసీ ప్రక్షాళన అయినా, త్రిబులార్ అయినా, ఔటర్ రింగ్ అయినా, ఎక్స్ప్రెస్ హైవేలైనా, 4 సీట్ అయినా, తర్వాత ఇది మెట్రో అయినా, తర్వాత ఈ చెరువుల ఇవన్నీ ప్రకృతి బాగైతే 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు భారతీయ జనతా డిపాయిల్ రావు కాబట్టి ఇవి కావద్దని ఒక దురుద్దేశం తప్ప ఈ రాజకీయ కోణంలో ఆలోచిస్తే తప్ప ప్రజలకు మేలు జరుగుతా ఉంది, ప్రకృతి మేలు జరుగుతా ఉంది, హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతున్న ఒక ఆలోచన లేదు. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తే చాలా రోడ్స్ హైడ్రా వద్దనట్లేదు కదా మేడం. ఇప్పుడు హైడ్రా ఇన్ని చెప్పినా నేను ఎందుకు మేడం? ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదు, పనికిరాలని డిసైడ్ చేశారా ముఖ్యమంత్రి గారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నా అదే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పక్కా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయదని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేశారా? చెప్పండి, అది కూడా చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పనిచేస్తారు. ఆగండి బ్రదర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఎంఆర్ఓ ఎందుకున్నారు వాళ్ళందరూ? ఇప్పుడు ల్యాండ్ ఎవరు చూస్తారు? రెవెన్యూ వాళ్ళే చూస్తారు. మరి రెవెన్యూ వాళ్ళే ఒపీనియన్ కబ్జా చేస్తే ఎవరి వారు నోటీసు? అసలు హైడ్రా అని ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ ని క్రియేట్ చేసి ఈ రోజు ప్రజల మీదకి వదిలితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎవరిది పడితే వాళ్ళని ఎట్లా ఎక్కడికి వెళ్తారు? మధ్యతరగతి దేశంలో పెట్టుబడిదారులు కాపాడే ప్రయత్నం, రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారు? ఇందాక మిత్రులు చెప్తున్నారు కాపాడే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అరే ఆగండి, ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఎవరో పేద వర్గాలకు సంబంధించి నష్టం జరిగింది, ఒక నలుగురు చూపించండి. చూపిస్తే 200 మంది మీ ఆఫీస్ దగ్గరికి వస్తే లాఠీ చార్జ్ చేసి పంపించారు. ఏం మాట్లాడుతున్నారు? అనవసరంగా హైడ్రా బాధితుల కింద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే లాఠీ చార్జ్ చేసి పంపించారు. ఈటల రాజేందర్ గారు వాళ్ళందరూ వెళ్తే ఆగండి, దయచేసి ఎక్కడ కూడా మీరు గుర్తు ఈటల రాజేందర్ గారు ఎంపీగానే ఉన్నారు. అవును, మా ఎంపీ మల్కాగిరికి ఎంపీ వాళ్ళు కూడా. కానీ మేమేమంటున్నాం అంటే ఇక్కడ చేసే క్రమంలో ఇప్పుడు ఆ మూసీ సంబంధించి అయితే ఫస్ట్ గొడవలైంది, తర్వాత సర్దుబాటు అయింది, తర్వాత గుర్తించరు. నిజమైన లబ్ధిదారులు గుర్తించకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? లబ్ధిదారులు కావచ్చు, ఎవరైతే నష్టం జరిగిందో వాళ్ళకు పరిహారం ఇచ్చే ప్రయత్నంలో తర్వాత టీడీఆర్ కావచ్చు, తర్వాత డబుల్ బెడ్రూమ్ కావచ్చు పరిహారం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు వస్తే కాంగ్రెస్ వాళ్ళని ఆదుకుంటుందా? అరే మేడం, మీరు ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. మేము భూదాన్ బోర్డు అని తీసుకున్న తర్వాత 400 మంది నిజమైన పేదవాళ్ళు చెప్పి భూమి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ మీరు ప్రజాభవన్లో ఇచ్చినా కూడా ప్రగతి ప్రజాభవన్లో ఇచ్చిన మంగళవారం శుక్రవారం కూడా ఆ సమస్యను పరిష్కరిస్తుంది ప్రభుత్వం. 1,20,000 వస్తే 80,000 అప్లికేషన్ పరిష్కరించినాం. మేము ఆడిట్ రిపోర్ట్లు బయట పెడుతుంటే అనవసరం బడగాచి అంటే మీరు సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా బలంగా ఉందని చెప్పేసి ఇప్పుడు చరణ్ గారు మొత్తం మాట్లాడారు, కానీ
ఈ 1000 ఎకరాలలో మేము స్కూల్ కడతామని చెప్పలేదు, హాస్పిటల్ కడతా అని చెప్పలేదు, పేదలకు వాళ్ళు ఏదో చెప్తున్నా ఇండ్లు ఇస్తా అని చెప్పలేదు, అసలు అది ఏది మాట్లాడలేదు. మేము అడిగిన ప్రశ్న అది, ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగే ప్రశ్న అదే. మీరు ఏం చెప్తున్నారు? ఇందిరమ్మ ఇండ్లలో అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. 1,75,000 రూపాయలు డైరెక్ట్ గా ఇస్తున్నది కాంట్రిబ్యూషన్, మిగతా రూపాయలు కూడా హడ్కో కింద 3,800 కోట్లు కేంద్ర పూచీకత్తుతో మీరు రుణం తెచ్చుకున్నారు. ఉట్టి మాటలు మాట్లాడకండి దయచేసి. మొన్నటికి మొన్న ఎస్టీపీలకు తెలంగాణలో మూసీ ప్రక్షాళన అని వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్న మూసీ ప్రక్షాళనలో 38 ఎస్టీపీల కోసము 3,000 కేంద్రము పూచీకత్తు ఇచ్చి రుణం ఇస్తే అది తెచ్చుకొని వీళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 1,520 కోట్ల రూపాయలు వీళ్ళు ఇస్తే ఈ రోజు ఇక్కడ బాక్స్ డ్రైన్లు నడుస్తున్నాయి జిహెచ్ఎంసీలో. మీరు చూడండి, వెళ్ళి ఇక కూకట్పల్లి నుంచి మల్కాజ్గిరి వరకు బాక్స్ డ్రైన్ ఏదైతే పని జరుగుతున్నదో అది ఎవరిచ్చారు మేడం? 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ అమృత్ 2.0 స్కీమ్ మీద. నేను వెబ్సైట్ కడితే ప్రతి మున్సిపాలిటీలో 135 మున్సిపాలిటీలలో ఈరోజు పనులు జరుగుతున్నాయి అమృత్ 2.0. ఉట్టి మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు కావాలంటే వెబ్సైట్ తీసుకొని చూడండి. మీరు ప్రచారం చేస్తా అంటే నేను ఇప్పుడు కూర్చొని మొత్తం మీ ఛానల్ అందరికి చూపిస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, మీరు ఇందాక చెప్పారు కదా సబర్మతిలో చేశారు, గంగా ప్రక్షాళన, ఎక్కడ కూడా హైడ్రా లాంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ ను క్రియేట్ చేయలేదు భారతీయ జనతా పార్టీ. ఉన్న డిపార్ట్మెంట్లతో పని చేయించుకోవాలి. ఉన్న డిపార్ట్మెంట్లకు పనిచేసే చేత కాకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేత కాలని తప్పుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది పనిచేయదంట, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది పనిచేయదంట, ల్యాండ్ ఆర్డర్ పనిచేయదంట, హెచ్ఎండిఏ పనిచేయదంట. హైడ్రా పర్మిషన్ ఇస్తుంది మేడం ఇల్లు కట్టుకోవాలంటే? మీరు చెప్పండి, ఇల్లు కట్టుకోవాలంటే మీరు ఆన్లైన్ లో ఎక్కడ వేస్తారు? ఇప్పుడు వీళ్ళు బిల్డ్ నవ్ అని పెట్టారు కదా, అది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? ఒక ప్రొటెక్ట్ చేయడానికి, కబ్జాల్ని ఆపడానికి ఒక ఫోర్స్ తీసుకొచ్చారు అంటే రేపటి నుంచి ఇప్పుడు పోలీసులు లంచాలు తీసుకుంటున్నారంటే మీరు ఇంకో పోలీసు వ్యవస్థను క్రియేట్ చేస్తారా? చెప్పండి. ఇప్పుడు పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు. ఒక పోలీస్ స్టేషన్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పనిచేయలేదు అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు కూకట్పల్లి ఇంకో పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తారా? కామన్ పీపుల్ అట్లా కాదండి. మీకు సరైన పని చేయకుంటే మీరు కామన్ పీపుల్ అంటున్నారు కదా, నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా. ఒక నిజంగా కామన్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే హైడ్రా అనే సంస్థను మీరు 2.83 కోట్ల రూపాయలు పెట్టి స్పాన్ మీడియా కమ్యూనికేషన్ అనే సంస్థకు డిజిటల్ మార్కెటింగ్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడం ఎవరికైనా హైడ్రా ప్రభుత్వ కార్యక్రమం భరత్ గారు? ఏది ఇల్లు కొట్టుడు, పేదలను చంపడము, బుల్డోజర్లు తీసుకెళ్లి పంపించడం, బుల్డోజర్లు తీసుకొని వెళ్ళడము, అది గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్. వాట్ డు యు మీన్ బై గవర్నమెంట్ ప్రాపర్టీ? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ బై పబ్లిక్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజబుల్ టు పబ్లిక్. ఇప్పుడు హాస్పిటల్ పబ్లిక్ ప్రాపర్టీ, స్కూల్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు ప్రైవేట్ ల్యాండ్లు ప్రైవేట్ సంస్థలకు ఆక్షన్ వేసి అమ్ముతా అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఎట్లయితుందండి? పార్కులు, ఎన్ని పార్కులు క్రియేట్ చేశారు 1000 ఎకరాలలో చెప్పండి? చెరువులు, 1 ఇంచు పార్క్ క్రియేట్ చేశారు. చెరువుల సంరక్షణ ప్రభుత్వ డ్యూటీ కదా. చెరువుల సంరక్షణ మీలాగైతే అదానికైతే అడుగులు రాజేయలేదు, ఇప్పుడు అంబానీ మాత్రం అడుగులు రాజేయలేదు. మీరు ఏకంగా అడుగులు రాసిన చరిత్ర మీది. మీరు అనవసరం మాట్లాడతారు సార్. ప్రకృతి విఘాతం చేసే పనులు మీరు చేసి కాబట్టి పార్క్ విషయం చెప్తున్నారు కదా, పార్క్ క్రియేట్ చేశారని చెప్పండి భరత్ గారు. ఒక పార్క్ క్రియేట్ చేశారు పార్కులన్నీ మాయగా. ఇప్పుడు ఈ 1000 ఎకరాలలో మీరు వెబ్సైట్ చూడండి, హైడ్రా వెబ్సైట్ లో ఈ పార్క్ క్రియేట్ చేసింది అని ఉందా? మరి 1000 ఎకరాలు క్రియేట్ చేసిరా? అట్లా కాదు చరణ్ గారు, 1000 ఎకరాలు మేము ఆగండి సార్. 1000 ఎకరాలు మీరు 1000 ఎకరాలు కలెక్ట్ చేశారు, రికవర్ చేశారు కదా. పబ్లిక్ దయచేసి అది పబ్లిక్ ప్రాపర్టీ అని ఎప్పుడు అంటారు? మీరు దానిలో స్కూల్ హాస్పిటల్ కడితే కదా. ఏం చేయబోతున్నారు? ఇలాంటివన్నీ చెప్తే ఇంకా పాజిటివిటీ వస్తుంది కదా మీ మీద. ఇప్పటికి ఇంకా గొడవలు జరుగుతున్నాయి. లాస్ట్ ముఖ్యమంత్రి దించి రాష్ట్రపతి పాలన పెట్టిరు. తర్వాత దేశవ్యాప్తంగా అన్ని అడవులన్నీ అదాని అంబానికి ఇచ్చుకుంటే మీరు ఏకంగా ప్రకృతి విఘాతం కల్పించే ప్రాబ్లం మీరు చేస్తూ మంచి పని చేస్తుంటే సరే, సేవ్ చేసిన ల్యాండ్ ఏం చేయబోతున్నారు, దేనికి యూజ్ చేయబోతున్నారు, అవన్నీ వాళ్ళకి చెప్పాలి కదా. దానివల్ల ఇంకా పబ్లిక్ చెప్పానండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అది బఫర్ జోన్ అమ్ముతారు ఎవరన్నా? మీరైతే అమ్ముతారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమ్మదు. ప్రాపర్టీ బఫర్ జోన్ కాదు, పబ్లిక్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు. 50 లక్షల కోట్ల రూపాయలు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు మీరు 5 లక్షల కోట్ల రూపాయలు అమ్మిన ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే బాగుంటది. ఇక దేశవ్యాప్తం అదే కాదు, మన ఇక్కడ కాపాడిన ఏది కూడా చెరువులు ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారా? అమ్ముతారు అదే చెరువు. మరి అమ్ముతారు భారతీయ జనతా పార్టీ అదానికి అమ్మినా కూడా ఆశ్చర్యం లేదు, మాకైతే తెలియదు. అదే కాకుండా పార్కులు కాపాడారు, బఫర్ అవన్నీ ఎట్లా అమ్ముతారు? ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైనా కబ్జా చేసి ఉంటే దాన్ని ఫర్దర్ గా భవిష్యత్ అవసరాల కోసం వాడుకుంటారు. ఈ చెరువు దగ్గర ఏది కూడా నిర్మాణం చేస్తే మీరు చెరువు నిర్మాణం ఉండోదనే తొలగిస్తే ఆ చెరువు కానీ వచ్చి అమ్మేసినని చెప్పి మాట్లాడితే ఎట్లయిద్దండి? నాకు అర్థం కాదు.
బఫర్ ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉంటుంది. ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేయకూడదు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం ముందుకు పోతారు. అదే కాకుండా ఇప్పుడు మూసిమే కూడా అదే కదా, బఫర్ కావచ్చు. గర్భంలో ఉన్నట్టు ఎందుకు గృహాలు తొలగిస్తా ఉన్నారు? అక్కడ కన్స్ట్రక్షన్ జరగవద్దు, అవి ప్రకృతి విఘాతం కలుగుతాయని చెప్పి భావించి అక్కడ తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు, సబర్మతి రివర్ చేసుకోవచ్చు, యమునా నది చేసుకోవచ్చు, మెట్రో తెలంగాణ మాత్రం ఇది చేయకుండా భారతీయ జనతా మోసం చేస్తూ ఏకంగా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ 13 లక్షలు. చరణ్ కౌశిక్ గారు రికవరీ చేసిన ప్రభుత్వ భూమిలో ఏం చేస్తారని చెప్పండి. టీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో మీరు అక్కడ ఇస్తామని చెప్తున్నారు. మీరేం డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. ఇప్పుడు కొత్త మీరు 1,00,000 కడుతున్నాం కదా, 1,00,000 కడుతున్నాం కదా. ఎక్కడ కడుతున్నారు చెప్పండి, ఎక్కడ కడుతున్నారు చెప్పండి. ఇప్పుడు 7 లక్షల డెవలప్మెంట్ కడతాను, వాళ్ళు కట్టింది 70,000. మీరు ఎక్కడ అదే కదా, మొన్ననే ప్రారంభించిన కదా, అంగారక గ్రహం మీద కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేము మొన్న ప్రారంభించినాము. ఆల్రెడీ ఇప్పుడు 1,600 మాత్రం ఇచ్చినాం. కొత్త 12,000 కావాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆల్రెడీ 1,00,000 స్టార్ట్ చేసిన హైదరాబాద్ లో. అదే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లో ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, అప్లికేషన్ తీసుకుంటారు. వస్తా ఉన్నాయి. వాళ్ళు కట్టిన దానిలో మీరు డబుల్ బెడ్రూమ్ అది 1,200 1,600 మాత్రమే కేసీఆర్ గారు కట్టిన దాంట్లో. అవి కూడా ఆయన రిపేర్ చేయకుండా వెళ్ళిపోతే రిపేర్లు అని చేసి ఆయన ఇచ్చిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నారు. అరే ప్రతిదాని ఇంకోటి మా సెక్రటరీ లో కేసీఆర్ గారు లేరా? మేము అది ఇంత ముందు నిజాం కట్టిన అసెంబ్లీలో కేసీఆర్ గారు లేరా? ఆయన ఇంటి ఆస్తా లేకపోతే ఇది మా ఆస్తా? రేపు భవిష్యత్తు వాళ్ళ కోసం ప్రకృతి కావచ్చు ఇవన్నీ కూడా భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి కాబట్టి కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి మీరు సాయం చేయకపోగా ఏకంగా ఈ కోట్లలో అడ్డుకునే ప్రయత్నం. ఈలో ఒక దురుద్దేశమే 41 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రావు కాబట్టి ఇది అడ్డుకునే ప్రయత్నం. ఏది చేసినా కూడా బేరసారాలకు వాడుకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. దాని మీద క్లారిటీ ఇస్తే ఎవరు వాడుకుంటారు? ఎవరైనా బ్లాక్ మెయిల్ వాడుకుంటే కేసులు పెట్టి లోపడేస్తారు కదా. అట్లాంటి కేసులు గవర్నమెంట్ గుర్తుపెట్టుకో, అట్లాంటిది ఏమన్నా జరిగితే బ్లాక్ మెయిల్ చేస్తే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం తప్పు చేస్తే ఏసీబీ విచారణ చేసి ఏసీబీ తర్వాత లోకాయుక్తాలు లేవా, రకరకాలు ఉంటాయి. వ్యవస్థలు లేకపోతే సార్ వ్యవస్థలు కాపాడే ప్రయత్నం మేము చేస్తే భారతీయ వ్యవస్థలు నాశనం చేసిరు. ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వాడుకొని దేశంలో రాజకీయం కోసం వాడుకుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళలాగా మేము మాత్రం ఐటాన్ని వాడుకోవడం లేదు. ఓన్లీ ప్రకృతి కాపాడే ప్రయత్నం ధర్మం ప్రకారం ముందుకు పోతాం. ధర్మం సనాతన ధర్మం భాగమైన హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం మేమే చేస్తున్నాం. గోశాల నిర్మాణం జరుగుతా ఉంది, తర్వాత టెంపుల్ రెనోవేషన్ జరుగుతా ఉంది, రకరకాల మేమే చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాముడు దేవుడు రాజకీయం కోసం వాడుకున్నారు. రాముడు చెప్పిస్తే ఆయన విరాళాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే కనీసం చర్చ రాకుండా ఏదో అంశాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అక్కడ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ తీసుకున్నారు? రాముడు విరాళాల సంబంధించి కావచ్చు, కేదార్నాథ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే రాముడు శపించిండు భారతీయ జనతా పార్టీ 2029లో డబల్ డీల్ కూడా దాటే ప్రసక్తే లేదు. మీరు చూస్తారు చూడండి, ఈసారి మొన్న 5 ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీ రాముడి మీద పోయారు. నెక్స్ట్ ఎలక్షన్ రాముడి మీద పోవాలి కదా. రాముడు టెంపుల్స్ లో కూడా కరప్షన్ ఇంకోటి రామచంద్ర మేడం, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా నుంచి టెంపుల్ రెనోవేషన్ ఎట్ట ఖర్చు పెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడారు. టెంపుల్ తెలంగాణ రాష్ట్ర టెంపుల్ మీద జీఎస్టీని విధించారు, జీఎస్టీ కౌన్సిల్. అరే టెంపుల్ లో ఉండదు తలగా అది కొబ్బరి ఓట్లు మాత్రం వేరే వాళ్ళ మతానికి మంచి చేస్తే మాత్రం మీరు చేయొద్దు. అంటే మీరు మతం మీద కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకే పాయింట్ ఏంటంటే నిజంగా ఏదైనా ఈ భారతదేశంలో అత్యధిక అబద్ధాలు ఆడితే ఒక అవార్డు ఏదైనా ఉంటే దయచేసి మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసేయండి. ఓకే, ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ స్పాన్ లో ఇన్ని అబద్ధాలు ఆడగలిగే శక్తి ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటది. ఎన్ని అబద్ధాలు ఇందిరమ్మ ఇళ్ళ కంటే బీజేపీ పైసలు ఇస్తలేదంటే, కేంద్ర ప్రభుత్వం డబ్బులే ఇవ్వట్లేదంటే, నేను ఇప్పుడు చెప్పిన లెక్కలని మరి ఎవరు ఇచ్చారు? అవన్నీ ఎట్లొచ్చినాయి? అంగారక గ్రామం నుంచి వచ్చినాయా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 1,00,000 ఇల్లు ఎక్కడ కడతారంటే ఆన్సర్ లేదు. రికవర్ చేసిన 1000 ఎకరాలలో ఇల్లు కడతారా, హాస్పిటల్ కడతారంటే ఆన్సర్ లేదు. భవిష్యత్ అవసరాల కంట భవిష్యత్ అవసరాలు చెప్పండి. ఇల్లు మీరు ఇచ్చిన ఇల్లు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అంటారు చెక్ చేయి. మేము ఎన్ని అడిగినాం? 3 లక్షలు అడిగితే మీరు ఇచ్చిన సాయం ఎంతో మీరు ఇచ్చిన, మేము 6 లక్షలు ఇస్తే మీరు ఇచ్చిన, నీవు ఇచ్చేది 70,000 రూపాయలు ఇస్తే మేము ఇచ్చిన. ఇంకోటి మీరు ఇంట్లో నుంచి తీసుకొచ్చారు మా పైసలు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన పైసలలో
ఇంకోటి మా పైసలు కట్టించుకొని మాకే పైసలు లేకుండా ఒప్పందంలో బాగా నీతి ఆయోగ్ చెప్తే 3 పైసలు ఇస్తలేరు, ఇంకా మిగతా పైసలు లేకుండా తెలంగాణ మోసం చేస్తూ ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు తెలంగాణకి ఏమైనా మేలు చేసిరా? ఇంతవరకు మెట్రో సమస్య పరిష్కారం కాలే. 2 నెలలు అని చెప్పి తాత్సారం చేసి ఏమైతే తెలియని పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి కార్యం చేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం. ఎందుకంటే టెంపుల్ రెనోవేషన్ అయినా, గోశాలైనా, లేకపోతే హైడ్రా ద్వారా పార్కు రేక్స్ కాపాడే ప్రయత్నం. ఎందుకంటే అవి జరిగితే భారతీయ జనతా పార్టీ ఓట్లు రావు. ఎందుకు? ఇప్పుడు చేవెళ్లలో భారతీయ జనతా ఎంపీ ఉన్నాడు, సికింద్రాబాద్లో భారతీయ జనతా, మల్కాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఎందుకు జూబ్లీస్లో ఓడిపోయారు? మరి కంట్రోల్లో ఎందుకు ఓడిపోయారు అంటే తెలంగాణ సమయానికి అర్థమైంది భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు రకరకాల జిమ్మికలు చేస్తే తర్వాత పట్టించుకోరని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆదరణ కరువు అవుతా ఉంది. దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆదరణ కోల్పోతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు తీసేసే పరిస్థితి వచ్చింది. ఏనాడని వచ్చిందా? ఇప్పటివరకు 2వ మంత్రిని తొలగించిన పరిస్థితి. కాబట్టి యువతలో మార్పు వస్తా ఉంది, హిందువులలో మార్పు వస్తా ఉంది. హిందువుల పేరు మీద రాజకీయం చేసిన భారతీయ జనతా పార్టీ కూడా బుద్ధి చెప్తారు. కానీ తెలంగాణలో మెట్రో ఫేజ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మెట్రో ఫేజ్ 1 లో ఎందుకు ఫలక్నామా వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వదో ఇప్పటివరకు చెప్పరు. ఎంఐఎం వాళ్ళతో 418 హెరిటేజ్ ఆ ప్రాపర్టీస్ గురించి వీళ్ళు ఎప్పుడు రికవరీ చేస్తారో చెప్పడు. కాంగ్రెస్ పార్టీ ఫాతిమా కాలేజ్ ఎప్పుడు ఊలగొడుతుంది హైడ్రా అనేది చెప్పరు. రికవరీ చేసిన ల్యాండ్లలో ఏం కడతారో భవిష్యత్ ప్రణాళిక ప్రకారం చేస్తారంట. అది ఆ భవిష్యత్ ఎప్పుడు వస్తుందో ఆ ఫ్యూచర్ సిటీ రాదు. ఓస్త్రీ రేపురా ఫ్యూచర్ సిటీ జిందగీలో ఫ్యూచర్ లోనే ఉంటది, ఎప్పుడు ప్రజెంట్ లోకి రాదు. వీరు చెప్పేది అట్లనే ఉన్నది ఎప్పుడు కూడా. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లో ఉంటది. చరణ్ కౌశిక్ గారు విషయాల మీద మాట్లాడండి. క్లోజ్ చేయాల్సిన సమయం అయింది. శరత్ గారు, హరీష్ గారు 1 minute జస్ట్. సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఒకటి అడిగారు, హైడ్రా ఉండాలా వద్దా అని. నేను ఫస్ట్ పాయింట్ హరీష్ గారు మన చరణ్ కౌశిక్ గారిని అడిగేది, హైడ్రా ఉండద్దని ఎవడన్నా అన్నాడా? హైడ్రా చట్టం పరిధిలో పనిచేసుకోవాలన్నాడు. ఇప్పుడు మీరు ద్వంద్వ వైఖరి ఎక్కడా అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు తిరుపతి రెడ్డికి ఏమో నోటీసులు ఇచ్చి ఆయనకు స్టే తెచ్చుకోవడానికి అవకాశం కల్పించారు. మీ గవర్నమెంట్ పీడర్ రాలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, స్టే వచ్చింది. అదే వేరే వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా స్టేటస్ కో ఆర్డర్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్. మీరు రాతో వచ్చేసి ఒక బిల్డింగ్ ను మొత్తం కంప్లీట్ గా భూమట్టం చేసినారు. నేను అడుగుతున్నాను, భారతదేశంలో కూడా నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే ప్రక్రియ ఏ రాష్ట్రంలో జరిగింది? ఫలానా రాష్ట్రంలో జరిగింది అని చెప్పండి. తర్వాత రెండోది, ఎందుకు రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకున్నా అంటే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించాడు, బాగా వ్యవహారాలు చేసిండు. కాబట్టి ఈయన కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకుని భయభ్రాంతులు చేసి డబ్బులు వసూలు చేసి ఇదంతా 3rd క్లాస్ రాజకీయం జరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ లేదు. ఇదేదో పెద్ద ప్రజోపయోగకరంగా అదో ఇదో జరుగుతుంది అన్నట్టు కాదు. చట్టం పరిధిలో కూడా హైడ్రా పనిచేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఏ వ్యవస్థ అయినా భారత రాజ్యాంగం ప్రతిపత్తిలో ఆర్టికల్ 300A అనేది ఒకటి ఉంది, ఆస్తి హక్కును కాపాడుకునేది. అది ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా రాలేదు, అది కూలగొట్టడానికి అర్హమైందా కాదా అనేటువంటి విషయాలు ఏవి తేల్చకుండా రాతో వచ్చేసేసి మీరు సడన్ గా తెల్లారంగా 4 గంటలకు 5 గంటలకు హైడ్రా తమ యంత్రాంగంతో పేద ప్రజల దగ్గరికి పోవడం ఇది ఎక్కడ చూడలేదు. ఇట్లాంటి పరిస్థితిని ఎవరు సమర్థించారు? ఎవరన్నా రూల్ ఆఫ్ లా మీద గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి అర్ధరాత్రి కూలగొట్టడాన్ని మాత్రం సమర్థించారు సార్. అదే ఆ విషయంలోనే హైడ్రాతో మనకు విభేదాలు. అంతేగాని వాళ్ళు పార్కులు కాపాడితే లేకపోతే ఇంకేదన్నా కాపాడతా అంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఓకే హరీష్ గారు 30 seconds. అంటే అండి, ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ గారు అన్నది ఒకటి హైలీ అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ అన్నారు. కేటీఆర్ గారు MAUD మినిస్టర్ గా ఉండి ఎంతో ప్రగతిని చేసి చూపించారు హైదరాబాద్ నగరానికి. రేవంత్ రెడ్డి చేసిన ప్రగతిలో హైడ్రాతో ఇల్లు కూల్చడము, లేకపోతే బెదిరింపులు పాల్పడి వెనకాంచాలి వసూలు చేయడం తప్ప ఒక SRDP ప్రోగ్రాంలే దాదాపు 35 ఫ్లైఓవర్లు, దాదాపు 22-23 అండర్ పాస్లు కట్టించారు. అనేక రకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశారు హైదరాబాద్ నగరంలో. మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? ఒక డ్రీమీ 4th సిటీ అని చూపించుకుంటాడు. ఏమొచ్చింది? వచ్చింది లేదు, పోయింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు దాకా మెట్రో ఎక్స్పాన్షన్ ఉండదు, అటు ఎయిర్పోర్ట్ మెట్రోని క్యాన్సిల్ చేస్తే ఇట్లా రకరకాలటువంటి పనులు చేసి ఇలా కేటీఆర్ గారి మీద అంటే సబబు కాదండి. శరత్ గారు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ స్టేట్మెంట్. కానీ ఈ మొదటి సంతకం హైడ్రా మీదనే ఎందుకు? మొదటి సంతకం ఇంకా చాలా ఉండాలి కదా. వస్తే మొదటి సంతకం హైడ్రా రద్దు అని ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నారు?
డెఫినెట్ గా పేదల పక్షాన ఇలా పేదలు దాదాపు ఇంకేదైనా చేస్తామన్నారు కానీ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ మీద సంతకం అట్లా ఏదో చెప్పినట్టు భరత్ గారు 17,000 ఇల్లు, ఒక్కొక్క ఇల్లు కాస్ట్ వచ్చేసి 1 crore 2 crore రూపీస్. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా లోన్లు తీసుకొని కష్టపడి చెమటోడ్చి కబ్జా చేసిన వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అంటారు. ఎక్కడో ఓఆర్ఆర్ అవతల్లో ఓఆర్ఆర్ కి దగ్గర క్లోజ్ బై తీస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ బతుకుదేరు ఉండేది ఆ మూసీ దగ్గరనే, ఆ నియర్ బై ఎక్కడనే. మీరు ఎక్కడ కట్టిస్తారు? అవేమో మీరు తీసుకెళ్లి స్టార్ హోటల్స్ కి లేకపోతే పబ్లకు క్లబ్లకు ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడ వ్యవస్థ? అందుకని చెప్పేసి హైడ్రాన్ తీసి బే ఆఫ్ బెంగాల్ లో బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పినాం. ఇలా మీరు నిజంగా లేక్స్ ని రివైవ్ చేయాలనుకుంటే మా ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ లో 12,000 లేక్స్ రివైవ్ చేసినాము. ఏముందల్లా లేక్స్ రివైవ్ చేయడం? మీరు ఏం చేసి ఇలా కొత్తగా మీరు పెద్దగా లేక్స్ రివైవ్ చేసి ఎంతగానో చేసి ఎన్ని నీళ్ళు అక్కడ స్టోర్ చేయగలిగారు? ఇలా మొన్న ఎండాకాలం వస్తే 15,000 ట్యాంకర్లు వస్తున్నాయి ఇలా హైదరాబాద్ నగరానికి. రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 15,000 ట్యాంకర్లు వస్తాయి. సిగ్గుచెట్టు కదా ఇది. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ లో ఆన్ చేశారు, గోదావరి నీళ్ళు తీసుకురా. హైదరాబాద్ ఇప్పుడు ఆయన గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ ఆన్ అయింది. సో థ్యాంక్ యూ. ఇలా ఇంకొకటండి, హైదరాబాద్ క్రియేటెడ్ నాట్ జస్ట్ ఫర్ అసెట్ ప్రొటెక్షన్, ఇట్ వాజ్ ఆల్సో క్రియేటెడ్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. హైదరాబాద్ లో ఒక ఇంత చినుకులు పడి వాన పడితే ఇలా వీధులన్నీ ఇలా మొత్తం ఫ్లడింగ్ అయిపోతా ఉంటే ఏడగానే పడుతా ఉంది ఇలా హైడ్రా. ఇలా రోడ్లు ఎక్కడ బాగు చేస్తున్నారు? మాన్సూన్ ప్రిపేర్నెస్ ఎక్కడ ఉంది ప్రభుత్వంలో? హైడ్రా ఇవేవి పట్టించుకో, కేవలం కూల్చివేతల మీదనే దృష్టి పెడుతుంది. అందుకే దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో. థ్యాంక్ యూ హరీష్ గారు, అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు, సారంగ్ లవన్నాథ్ గారు. సో మొత్తానికి హైడ్రా సంబంధించి బహుశా హైకోర్టు డివిజన్ బెంచ్ పోతారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా క్లియర్ చేశారు. డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తారు. ఆర్డర్ అయితే చేయమని చెప్తున్నారు. బహుశా 1-2 days లో పిటిషన్ ఫైల్ చేస్తారేమో. మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? అక్కడ కాకుంటే సుప్రీంకోర్టు అయినా వెళ్తారు. రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్ గా ఉన్నారు రంగనాథ్ విషయంలో. సో చూద్దాం. ఇప్పటి నుంచైనా హైడ్రా మీద వచ్చిన విమర్శలు, కాన్సెప్ట్ మంచిదే, ఎగ్జిక్యూషన్ పూర్తిగా కరెక్ట్ గా లేదు. ఎస్పెషల్లీ జుడిషియరీ స్టే ఇచ్చినప్పుడు కూడా ఎందుకు దాని జోలికి పోవడం? కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏదైతే మంచిది ఉందో, ఎందుకంటే అధికారులు నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా ఉంటారు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు. సోమేష్ కుమార్ మీద 300 కేసులు ఉన్నాయి పోయిన ప్రభుత్వంలో, కంటెంప్ట్ కేసు. సో ఏ ప్రభుత్వం అయినా అల్టిమేట్గా అధికారులు కూడా జాగ్రత్త ఉండాలి. ఇవాళ రంగనాథ్ హైడ్రా చీఫ్గా ఉండొచ్చు, కానీ ఆయన మీద నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా ఆయన మీద కేసులు పర్సనల్గా కంటిన్యూ అవుతాయి కదా, చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ విషయంలో, హైడ్రా విషయంలో అది మాకు ప్లస్ పాయింట్ అనే భావిస్తుంది. బీఆర్ఎస్ అదే తమకు అడ్వాంటేజ్ అని వాళ్ళు అనుకుంటారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.